30వ అధ్యాయము 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవ, యేసయ్య ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములు వందనములు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయం చేసినందుకు స్తుతిస్తున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు కొద్ది నిమిషాలు చదవబడిన వాక్యములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడే దేవుడవు, నీ స్వరాన్ని వినే చెవులు కూడా మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనమని వచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకెవరైనా స్తుతి నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము సంఘ ప్రార్థన కొరకై పోయిన వారం కూడా ఇదే వచనాన్ని మనం చదువుకొని ఒక్క మాటనే మనం గుర్తు చేసుకున్నాం. మనం చదువుకున్న ఈ వచనము సార్వత్రిక సంఘ వాగ్దానములోని రెండవ వాక్యం. దావీదు సమస్తమును సంపాదించెను లేక రక్షించెను. దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు అన్నప్పుడు మొదట దావీదు సమస్తాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అందుకే 19వ వచనం మొదట్లోనే చదువుతాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో అన్నాడు. శత్రువులు వచ్చి ఏం చేశారు? దావీదు కలిగిన అంతటిని ఏం చేశారు? వాళ్ళు ఎత్తుకొని పోయారు. దావీదుకు కలిగిన దానంతటిని శత్రువులు దోచుకొని పోయినారు. దావీదు సమస్తము నష్టపోయినాడు, కోల్పోయినాడు. దావీదు నష్టపోవడానికి గల కారణం పోయిన వారం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు యొక్క సొంత తలంపు, సొంత ఆలోచన. దావీదు ఏమనుకున్నాడు? నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను ఎక్కడ ఉండడం మంచిది, ఫిలిస్తీన్ల దేశానికి పోవడం మంచిది అనుకున్నాడు. అనుకోవడమే ఏంటండి? ఆలోచన. అందుకే సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం పోయిన వారం, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు. ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే, నేను ఆలోచించుకున్నది, నేను వెళ్తున్నది సరైనదేలే అనుకుంటాము. కానీ చివరికి దాని ద్వారా కలిగిన నష్టం ఏంటో తర్వాత మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి దావీదు కూడా అనుకున్నాడు, సౌలు నా ఎమ్మడి పడుతున్నాడు, ఇక్కడ ఉండడం మంచిది కాదనుకున్నాడు. అయితే పోయిన వారం మనం చదువుకున్నాం, దావీదును సౌలు ప్రతి దినము వెతుకుతున్నాడు. అయితే దేవుడు దావీదుకు తోడుగా ఉండి సౌలు చేతికి దావీదును ఏం చేయలేదు? అప్పగించలేదు అని చదువుకున్నాం. దేవుడే అప్పగించినప్పుడు దావీదు ఇక్కడ ఉండడం మంచిది కాదనుకోవడం సరైనది కాదు. తర్వాత 16వ అధ్యాయంలో సమూయేలు ద్వారా దావీదును దేవుడు ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. కానీ ఇంకా ఏం కాలేదు? రాజు కాలేదు. ఇప్పుడు సౌలు దావీదును చంపాడు అనుకోండి, దేవుడు అభిషేకించిన అభిషేకానికి ఏముండదండి? ఒక అర్థం ఉండదు. దేవుడు రాజుగా చేస్తాను అని మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన వాగ్దానమును నెరవేర్చే దేవుడు. కనుక దావీదు నేను ఇక్కడి నుంచి ఫిలిస్తీన్ల దేశానికి పోవాలి అని అనుకోవడం అంటే ఆలోచన. ప్రియులారా, కొన్నిసార్లు మన ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయండి? మనకు నష్టాన్ని తీసుకొని వస్తాయి. అందుకనే మన ఆలోచన కంటే ఎవరి ఆలోచన తీసుకోవాలి? దేవుని ఆలోచన. 32వ కీర్తన 8వ వచనం మనం పోయిన వారం చదువుకున్నాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నీకు
బోధించదను. మన దేవుడు ఆలోచనకర్త కనుక ఆలోచనకర్త అయిన మన దేవుణ్ణి మనం అడిగితే మనం నడుచుకోవలసిన మార్గం ఆయనే మనకు బోధిస్తాడు. దావీదు సమస్తము నష్టపోవడానికి దావీదు యొక్క సొంత ఆలోచన అని పోయిన వారం చెప్పుకున్నాం. ఈరోజు రెండవ మాటను గుర్తు చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నద్దకు వచ్చెను. మొదటి వచనములో అనుకున్నాడు, రెండవ వచనములో అనుకున్న ఆలోచన ప్రకారం ఆయన చేశాడు, వచ్చాడు. ఆకీషు నద్దకు వచ్చెను. ఇప్పుడు దావీదు ఆకీషు దగ్గరకు వచ్చాడు అంటే రెండవ పొరపాటు ఆయన చేసింది ఏంటంటే, రాజు మీద ఏం చేస్తున్నాడంటే నమ్మకం పెట్టుకున్నాడు. నేను ఆకీషు రాజు దగ్గరికి పోతే నేను క్షేమంగా ఉంటాను అని రాజును ఆశ్రయిస్తున్నాడు. మనకు తెలుసు బైబిల్లో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి 118వ కీర్తన మనకు తెలుసు, అయినా గుర్తు చేసుకుందాం. 8, 9 వచనాల మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము నమ్ముకోవలసింది మనుషులను కాదు, మనము నమ్మాల్సింది రాజులను కాదు, మనము నమ్మాల్సింది ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. ఎందుకు మనుషులను రాజులను నమ్మకూడదంటే 146వ కీర్తన 146వ కీర్తన 3, 4 వచనాలు. 146వ కీర్తన 3, 4 వచనాలు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. మొదట రాజుల చేత, నరులంటే మనుషులన్నమాట. మనం మనుషులను రాజులను ఆశ్రయించి వీళ్ళ దగ్గర ఉంటే నన్ను కాపాడుతారు, రక్షిస్తారు అనుకుంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, రాజుల చేత కానీ నరుల చేత కానీ మనకేమి లేదు, రక్షణ లేదు. ప్రియులారా, రాజుల చేత నరుల చేత రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకూడే. కాబట్టి వాళ్ళ ద్వారా మనకు కాపుదల రక్షణ లేదు కాబట్టి వాళ్ళని నమ్ముకోకూడదు. ఇంకా 4వ వచనం. వారి ప్రాణం వెడలిపోవను, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. వారి ప్రాణం, వారు రాజులైతే కావచ్చు కానీ వాళ్ళు మనుషులే కాబట్టి ఒకరోజు ఏమవుతారు, చనిపోతారు. వారి ప్రాణం వెడలి పోవును. నేను ఒకసారి చెప్పాను మీకు, విజయవాడ దగ్గర ఒక సేవకుడు కరోనా టైంలో, బ్రదరు నీ ఇల్లు మందిరం ఏం చేయండి, ఇప్పండి నేను మందిరం కట్టిస్తా అన్నాడు. ఆయన ఉద్యోగరీత్యా అక్కడ ఉంది కదా అమరావతిలో, దాంట్లో ఉద్యోగం చేసే ఒక ఉద్యోగస్తుడు వచ్చినాడు. అంతకుముందు మందిరం గోన పెంకులతో ఉంది. నేను వచ్చాను బ్రదర్ కానివ్వండి అంటే ఆయన ఏం చేశాడు, ఆయన నమ్మి మొత్తం ఉపదేశం చేసినాడు. ఈలోపు ఆయన కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఏమైంది, క్వారంటైన్కి పోయినాడు. అక్కడి నుంచి హాస్పిటల్ అని చచ్చిపోయినాడు. ఆయన కట్టుతానన్నాడు కానీ కట్టలేకపోయినాడు. మనుషులు నమ్ముకుంటే అట్లే ఉంటుంది. ఆయన అన్నాడు, బ్రదరు ఆయన నమ్ముకుంటే ఆయన పరలోకం పోయాడు బ్రదరు. ఇప్పుడు మధ్యన ఉపదేశం పెట్టుకున్నాము, అయితే దేవుడు కనికరించి మళ్ళీ సాయం చేసినాడని చెప్పినాడు. కాబట్టి మనుషులు అంతే, వారి ప్రాణము వెడలిపోవను. పలానా వ్యక్తి నాకు సాయం చేస్తాడు అనుకుంటే ఆ రాత్రికే పోయిండు అనుకోండి, ఎవరు సాయం చేస్తారు? అందుకే మనుషులు శాశ్వతం కాదు. మనుషులను ఆశ్రయిస్తే వాళ్ళు ఎల్లకాలం మనకు ఉండరు. అందుకే దేవుడు ఇక్కడ ఎల్లకాలం ఉండేది, శాశ్వతంగా ఉండేది దేవుడు. అందుకే కింద అంటాడు 5వ వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు.
దేవుని సహాయం కోరుకునే వ్యక్తి, దేవుని మీద ఆశ పెట్టుకునే వ్యక్తి. ఎందుకంటే దేవుడు నిత్యుడు, దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. మనుషులందరూ పోతారు కానీ దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. అందుకనే దావీదు దేవుడు తోడుగా ఉండి సౌలు చేతుల నుంచి తప్పిస్తుంటే ఆ దేవుణ్ణి ఆశ్రయించకుండా ఒక అన్యుడైన ఆకీషు రాజు దగ్గరికి పోయినాడు. అదే రెండవ తప్పు ఆయన చేసింది. చాలాసార్లు మనం ఏం చేస్తాం, జీవము కలిగిన గొప్ప దేవుడైన మన ప్రభువుని వదిలిపెట్టి చాలాసార్లు మనం ఎక్కడికి పోతాం చెప్పండి? మనుషుల దగ్గరికి పోతాం. ప్రియులారా, మనుషుల దగ్గరికి పోతే మనుషులు మనకు మేలు చేయొచ్చు, కొన్నిసార్లు ఏమి చేయకపోవచ్చు, కొన్నిసార్లు కీడు కూడా చేయొచ్చు. అందుకే బైబిల్లో ఉంది, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అని ఉంది. కాబట్టి ప్రియులారా, మనుషులు మనకు మేలు చేయొచ్చు, చేయకపోవచ్చు. అందుకనే మనుషులను నమ్ముకోవడం కంటే దేవుని నమ్ముకోవడం, దేవుణ్ణి ఆశ్రయించడం మంచిది. తర్వాత ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. ఎంత కఠినమైన మాట చూడండి. నరులను ఆశ్రయించి, మనుషులను నమ్ముకొని, మనుషులను ఆశ్రయించి శరీరులను అంటే మనుషులను ఆధారముగా చేసుకొని, అందుకే మనుషుల మీద ఆధారపడేది ఎప్పుడు కూడా. బైబిల్ అదే మనకు చెప్తుంది. ప్రభువు నమ్మిన తర్వాత మనకు ప్రభువే దిక్కు, ప్రభువే మన ఆధారం, ప్రభువే అన్నిటికీ మనకు ఆశ్రయంగా సహాయంగా ఉండేవాడు. కానీ చాలాసార్లు మనుషులు ఏం చెప్తారంటే దేవుడు ఉన్నాడు అంటేనే ఆ దేవుని పక్కకి పెట్టి ఎక్కడికి పోతారు చెప్పండి? మనుషుల మీద ఆధారపడతారు. అందుకనే ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు ఇక్కడ యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఏమన్నాడు? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు ఎవరంటే? శాపగ్రస్తుడు. ప్రియులారా, అది ఎంత కఠినమైన మాట. తర్వాత 16వ కీర్తన, కీర్తనలు 16 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి చాలేమ్మ ఏమొస్తాయంట? శ్రమలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరిస్తే వాళ్ళకు శ్రమలు తప్ప వేరొకటి ఉండవు. దావీదుకి ఎందుకు అంత కష్టాలు వచ్చినాయి? దేవుడు ఆయనతో ఉన్నాడు. మనకు సమూయేలు గ్రంథం మనము చదువుతున్నప్పుడు సౌలును దేవుడు విడిచిపెట్టాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు, దావీదును ప్రతి దినం రక్షిస్తున్నాడు. అయితే ఆ దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆ దేవుని కంటే నేను ఆకీషు రాజు దగ్గర ఉండడం మంచిది అనుకున్నాడు. ఆ ఫిలిస్తీన్ల రాజు దగ్గర ఉంటే నేను క్షేమంగా ఉంటాను అనుకొని ఆ రాజును నమ్మి అక్కడ ఆశ్రయించినాడు. అందుకనే దావీదు సమస్తాన్ని ఏమైంది? కోల్పోయినాడు, సమస్తాన్ని నష్టపోయినాడు. యెహోవాను విడిచిపెట్టి వేరొకరిని ఈయనకు అనుసరిస్తే మనకు వచ్చేది ఏంటంటే శ్రమలే. అందుకనే ఈ సంవత్సరం మనం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? దేవుణ్ణి అనుసరించడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుణ్ణి అనుసరిస్తే మనకు మేలు, మనుషులను అనుసరిస్తే మనుషుల మీద ఆధారపడితే నష్టపోతాం, శ్రమలే. ప్రియులారా, బైబిల్లో మనము చాలామందిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాళ్ళు దేవుని నమ్మిన వారే, అయితే దేవుని కొరకు జీవించిన వారే, అయితే చివరికి వచ్చేసరికి ఎవరిని ఆశ్రయించారు? మనుషులను ఆశ్రయించారు. తద్వారా ఏమైందంటే చాలా నష్టపోయారు. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి.
అతనికి బదులుగా అతని కుమారుడైన ఆస రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. అబియా చనిపోయినాడు, ఆస రాజయ్యాడు. అయితే దేశంలో ఏముందంట? నెమ్మది. ఎందుకు నెమ్మది? 7వ వచనం, అతడు యూదా వారికి ఈలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి ఏమైనారు? వృద్ధి నొందిరి. ఎందుకు ఆస రాజు అయిన తర్వాత దేశంలో నెమ్మది ఉందంటే 7వ వచనములో చూస్తాం. 2వ భాగంలో మన దేవుడైన యెహోవాను మనం ఏం చేశాము? ఆశ్రయించినందున మన చుట్టూ ఆయన ఏం చేశాడు? నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఆస దేవుణ్ణి ఆశ్రయించినందుకు దేశమంతా ఎట్లుందండి? నెమ్మదిగా ఉంది. దేశమంతా నెమ్మది. తర్వాత 15వ అధ్యాయం చివరి వచనం, ఆస ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు ఎలాంటి యుద్ధం లేదంట. 35 సంవత్సరాలు యుద్ధం లేదంటే దేశమంతా ఎట్లుందండి? నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కారణం ఏంటంటే దేవుణ్ణి ఏం చేశాడండి? ఆయన ఆశ్రయించాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 9వ అధ్యాయం, కీర్తనలు 9వ కీర్తన 10వ వచనం, యెహోవా ఆశ్రయించు వారిని ఆ దేవుడు ఏం చేయడంటే విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్మకొందురు. యెహోవాను ఆశ్రయించిన వారిని ఆయన ఏం చేయడంటే విడిచిపెట్టాడు. అందుకనే ఆస దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు కూడా ఆసాన్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, కాపాడుతున్నాడు. రాజ్యం ఎంత ఎట్లుంది? నెమ్మదిగా ఉంది. యుద్ధాలు అనేటివి లేవు. 16వ అధ్యాయం దినవృత్తాంతములో 2వ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం, ఆస ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆస యుద్ధకు రాకపోకలు జరగకూడనట్లు రామాను కట్టింపగా ఆస యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసాను. అర్థమైంది కదా? 36వ సంవత్సరంలో బయెషా ఈయన ఇశ్రాయేలు రాజు దండెత్తి ఆస మీదకి వచ్చినాడు. యూదా వారి మీద కంటే యూదా రాజు మీదకి వచ్చినాడు. వస్తే దేవుని మందిరములో బొక్కసములో ఉన్న వెండి బంగారాలు తీసి ఎక్కడికి పంపించినాడు? దమస్కులోని సిరియా రాజు బెన్హదదు దగ్గరికి పంపించినాడు. నువ్వు వచ్చి నాకేం చేయాలి? సహాయం చేయాలని. అంటే 36వ సంవత్సరము ఆస ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించక ఎవరిని ఆశ్రయించాడండి? అన్యరాజును. సిరియా అనేది దమస్కుకు రాజధాని అన్నమాట. అక్కడే రాజు ఉంటాడు బెన్హదదు. అక్కడికి మనుషుల్ని పంపించినాడు.
పంపించి నువ్వు వచ్చి ఏం చేయాలి, ఇవి తీసుకొని నువ్వు వచ్చి నాకు సహాయం చేయాలి. ఆ విధంగా సహాయం చేయాలంటే మనం కిందికి చదివితే ఆయన వచ్చాడు, సహాయం చేశాడు. సహాయం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు 7వ వచనం చదవండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆస యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్మకనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. ప్రవక్త వచ్చినాడు. వాస్తవంగా ప్రవక్తలందరూ వాళ్ళు ఎప్పుడు రారు. దేవుడు పొమ్మంటేనే వస్తారు. వాళ్ళు చెప్పమంటే చెబుతారు. రాజులని వాళ్ళు భయపడరు. బైబిల్లో ప్రవక్తలైన వారందరూ, దేవుని ప్రవక్తలందరూ రాజులకు భయపడరు. రాజులే భయపడతారు వాళ్ళని చూసి. ప్రవక్తలు వస్తేనంట బైబిల్లో ఉంది, నువ్వు సమాధానంగా వస్తున్నావు అని అడుగుతారంట. నువ్వు తెచ్చే వర్తమానం కూడా సమాధానమేనా అని అడుగుతారంట. అంటే అంత భయం వాళ్ళకి. అందుకనే ప్రియులారా, ఇక్కడ దేవుడు హనాని అనే ప్రవక్తను ఆస దగ్గరికి పంపించాడు. ఎందుకంటే ఆస తప్పిపోయినాడు. దేవుణ్ణి ఆశ్రయించక, దేవుని నమ్ముకోక సిరియా రాజు అయిన బెన్హదదును నమ్ముకున్నాడు. అందుకనే తన తప్పును తనకి ఎత్తి చూపించి తనను సరిచేయడానికి ప్రవక్తను పంపించినాడు. ప్రవక్త వచ్చి ఏమని ప్రకటించాడు? నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? సిరియా రాజును నమ్ముకున్నావు అని. ఇప్పుడు 9వ వచనం చదవండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎంత నష్టం కదా! యుద్ధాలు ఉన్నాయనుకోండి, ఎట్లుంటాయి చెప్పండి? ఎప్పుడు రోజు యుద్ధం ఉందనుకోండి, దేశంలో ఏముండదు, నెమ్మది ఉండదు. యుద్ధాలంటే చాలా నష్టం. మనుషులు నష్టపోతారు, ఆస్తి నష్టపోద్ది, చాలా భయంకరమైన ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. యుద్ధం వచ్చిందంటే ఎంత నష్టం ఉంటుందో ప్రియులారా మనము చెప్పలేం. కాబట్టి ఇక్కడ దేవుడు హెచ్చరించినాడు. యథార్థ హృదయము గల వారిని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఆయన కనుదృష్టి లోకమంతటి ఎప్పుడు ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది. దేవుని నమ్మి, దేవుని మీద ఆధారపడి, దేవుని వైపు చూసే వాళ్ళను దేవుడు బలపరచాలని కనుదృష్టి ఎప్పుడు వెతుకుతుంటుందంట. అయితే నువ్వేం చేసావు? మతి తప్పి ప్రవర్తించావు. ఆ దేవుని కనుదృష్టికి నువ్వు మతి లేకపోవడం అంటే, మతి తప్పి అంటే నీకు బుర్ర లేకుండా పనిచేసినావు అని, బుద్ధి లేకుండా పనిచేసినావు. నువ్వు నమ్మిన దేవుడు నీకు సాయం చేయలేడు అనుకున్నావా? కాబట్టి ఆ దేవుణ్ణి ఆశ్రయించక, ఆయన నమ్ముకోక నువ్వు ఒక రాజుని నమ్ముకున్నావు, బెన్హదదుని నమ్ముకున్నావు. అట్లా నువ్వు మతి తప్పి ప్రవర్తించేదివి కాబట్టి ఇది మొదలుకొని నీకేముంది? యుద్ధములే అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట ప్రవక్త హెచ్చరించాడో ఆస ఏం చేశాడంటే వెంటనే ఏం చేయాలి చెప్పండి? ఆస తన తప్పును తాను తెలుసుకొని సరి చేసుకుని ఉంటే దేవుడు కనికరించేవాడు. ఎందుకంటే బైబిల్లో మనం ఎక్కడ గమనించినా నన్ను క్షమించు ప్రభువా అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన ప్రజల్ని క్షమిస్తాడు. నినివే పట్టణస్థులే వారు అన్యులు. అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడే పశ్చాత్తాపడ్డాడంట. వాళ్ళని కీడు చేయాలనుకున్నందుకు దేవుడే బాధపడ్డాడంట. నేను ఎందుకు ఇట్లా అనుకున్నానని. ప్రియులారా, మనము దేవుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకుంటే దేవుడు మన మీద కనికర పడతాడు, జాలి పడతాడు. కానీ ఈయనేం చేశాడు చూడండి, 10వ వచనం.
ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచెను. ఆశకు ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. రౌద్రం చూపినాడంట. ఎంత ఎదిలించుకున్నాడు మరి. ఎదిలించుకుని ఏం చేసినాడు? ఈయన్ని బంధించండి అని చెప్పినారు. మనం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు పంపిన వాడిని బంధించడం అంటే దేవునితో పెట్టుకున్నామని. ఆశ ఎవరితో పెట్టుకుందాం అనుకుంటున్నాడు? దేవునితో పెట్టుకుందాం అనుకుంటున్నాడు. ఎంత పొరపాటు చేసినాడు. దేవుడు పంపించి హెచ్చరించమంటే ప్రేమతో ఆయన ప్రకటిస్తే సరి చేసుకునేదానికి బదులుగా రౌద్రం చూపినాడు. అయితే అతను పట్టుకొని బందీ గృహములో వేసేసాడు. వేస్తే ఆ సమయమందు ఆశాజనులు కొందరిని ఏం చేశాడంట? వీళ్ళని బాధపరిచాడు? ఆ ప్రవక్తను పట్టుకోగానే వీళ్ళు మాట్లాడినారు, రాజా ఆయన ప్రవక్త, నువ్వు ఎవరిని పట్టుకుంటున్నావు, ఎవరిని శిక్షిస్తున్నావు, జాగ్రత్త, ఆయన దేవుడు పంపిస్తే వచ్చినాడు, ఆయన పట్టుకుని లోపలేసావంటే దేవుడు నీ మీద పడతాడు మరి అంటే మీరెవరే చెప్పడానికని వాళ్ళను కూడా బాధించినాడు. బాధించేసరికి ఇప్పుడు దేవుడు ఏం చేశాడండి? దేవుడు మన కిందికి చదివితే ఆశాను మొత్తినాడు. ఎక్కడ పెట్టాడు? జబ్బు పాదాల్లో వేసినాడు. పెడితే ఆయన ఏం చేశాడు? వైద్యుల దగ్గరికి పోయినాడంట. దేవుడు పెట్టిన జబ్బు వైద్యులు తీసేస్తారండి? దేవుడు జబ్బు పెడితే వైద్యులు బాగు చేస్తారా? అందుకే మీరు నేను విన్నాను, ఊరక నాకు కూడా కరెక్ట్ తెలియదు, అది వీళ్ళే చెప్పాలి. ఆడ రాసేటప్పుడు డాక్టర్ పైన RX అని రాస్తారు కదా, రాస్తారా లేదా? పైన RX అని రాసి కింద మెడిసిన్ RX అంటే ఏంటంటే మేము ట్రీట్మెంట్ ఇస్తాము, బాగు చేసేది ఆయనదయ్య అన్నట్టు. దాని అర్థం అదంటే ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి చెప్తుంటే నేను విన్నాను. కాబట్టి డాక్టర్లు వైద్యం వరకే చేస్తారు, బాగు చేసేది ఎవరంటే దేవుడే. కనుకనే ప్రియులారా, ఆశ పాదాల్లో దేవుడే జబ్బు పుండు పెట్టినాడు. వైద్యుల చుట్టూ తిరిగినాడు బాగు చేసుకుందామని, కానీ అది బాగు కాకుండా చివరికి దాంతోనే చనిపోయినాడు. ఆశ మంచివాడే ఆరంభంలో, రాను రాను ఏం చేశాడంటే దేవుని నుంచి దూరమై, దేవుణ్ణి నమ్మక, ఆపదలో దేవుణ్ణి ఆశ్రయించక ఆయన బుద్ధిహీనంగా మతి తప్పి ప్రవర్తించి చివరికి ప్రవక్త వచ్చి హెచ్చరిస్తే ఆయన కూడా బంధించి ఆయన పక్షంగా మాట్లాడిన వాడిని బాధించి ఈ విధంగా తాను నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి ఏమొస్తాయి? శ్రమలు. కీర్తన 16:4 చదివాం ఇందాక. కాబట్టి ఆశ దేవుని అనుసరించక మనుషుల్ని అనుసరించాడు. బయసా నుంచి రక్షించమని సిరియా రాజు బెన్హదద్ దగ్గరికి మనుషులను పంపించాడు. తర్వాత ప్రవక్త గద్దిస్తే సరిచేసుకోక ఆయన శిక్షిస్తే దేవుడు పుండు పెడితే పాదాల్లో జబ్బు వచ్చినప్పుడు అప్పుడన్నా దేవుని వైపు తిరిగింటే బాగు చేసేవాడు దేవుడు. కానీ వైద్యుల దగ్గరికి పోయినాడు అంటే మనుషుల మీదే పోతుంది ఆయన మనసు. ఈయన బాగు చేస్తే ఆయన ఇట్లా అనుకుంటున్నాడు కానీ దేవుని వైపు తిరగలేదు. అందుకనే చివరికి చాలా నష్టపోయినాడు. ప్రియులారా, మన జీవితంలో మనం దేవుని వైపు తిరిగితే దేవుడు మన వైపు తిరుగుతాడు. అందుకే బైబిల్లో మీరు నా వైపు, అందుకే ఆ మాట ఉంది చూడండి, ఎక్కడుంది ఆ మాట? ఆశ గురించి ముందే చెప్తాడు. 2వ దినవృత్తాంతములు 2వ గ్రంథములో ఆ మాట చెబుతాడు. చూడండి, ఆ మాట ఉంటుంది. ఒక మాట ఏంటంటే, మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ వైపు తిరుగును. 2వ వచనం చదవండి. 15వ అధ్యాయం 2వ వచనం. ఆశ, యోధావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి.
మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. ముందే దేవుడు 15వ అధ్యాయంలో దేవుడు చెప్పినాడు. ఆసాను ఎదుర్కొని ఒక భక్తుడు చెప్పినాడు, ఆయన అజర్య అనే ఆ వ్యక్తి చెప్పినాడు, నువ్వు గనక దేవుని పక్షంగా ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నువ్వు దేవుని దగ్గర విచారిస్తే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ ఆ దేవుని విసర్జిస్తే ఆయన కూడా నిన్నేం చేస్తాడు? విసర్జించును. అందుకే యాకోబు పత్రికలో ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. ఆ మాట కూడా ఉంది ఎక్కడో. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎంత మంచివాడంటే మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. అంత మంచి దేవుడు. కాబట్టి ఆశ తప్పు చేశాడు, తప్పిపోయాడు, దేవుని వైపు తిరగకుండా దేవుణ్ణి ఆశ్రయించకుండా నష్టపోయినాడు. కాబట్టి మనము దేవుణ్ణే ఆశ్రయించాలి. మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు. దావీదు చేసిన మంచి పని ఏంటంటే సమస్తము నష్టపోయినాడు. సొంత ఆలోచన చేశాడు, ఆలోచనను బట్టి నష్టం జరిగింది. రెండవది, రాజును ఆశ్రయించాడు, అన్య రాజును నమ్ముకున్నాడు. ఆయన దగ్గరికి పోతే బాగుంటాను అనుకున్నాడు. కాబట్టి రాజును ఆశ్రయించినందుకు సమస్తాన్ని కోల్పోయినాడు. ఎంత నష్టమంటే తనతో ఉన్నవాళ్ళు కూడా చివరికి తనకి విరోధంగా తయారైనారు, రాళ్ళు తీసుకుని కొట్టపోయినారు. ఆయన ఏడవలేనంతగా ఏడిసే పరిస్థితి వచ్చింది. అయితే దావీదు చేసిన ఒక మంచి పని ఏంటంటే అలాంటి పరిస్థితులు మళ్ళీ ఎటు తిరిగినాడండి? దేవుని వైపు. అదే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఆయన దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర ఏం చేశాడు? విచారించినాడు. దేవా, ఇప్పుడు నేను అమాలేకీయులను తరిమితే వాళ్ళని కలుసుకుంటానంటే కలుసుకుంటావు, తరుము అన్నాడు. నీవు పోగొట్టుకుంది తిరిగి సంపాదించుకుంటావని దేవుడు చెప్పినాడు. దావీదు చేసిన మంచి పని అది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము మనుషుల మీద ఆధారపడే వారమైతే మనం నష్టపోతాం. అదే దేవుని వైపు తిరిగితే నష్టపోయిన దాని అంతటిని తిరిగి మనకు ఇస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానం ద్వారా దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే మనము ఈ సంవత్సరం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడితే మనం నష్టపోతాం. దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆధారపడితే మనం ఏదైతే పోగొట్టుకుంటామో, ఏదైతే నష్టపోతామో దానంతటిని తిరిగి ఇవ్వగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. బైబిల్లో ప్రియులారా, దేవుడు సమస్తం ఇవ్వగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు, సమస్తమును రక్షించుకున్నాడు. రక్షించుకోకముందు సమస్తాన్ని కోల్పోయినాడు, పోగొట్టుకున్నాడు. కారణాలు 2 చెప్పుకున్నాం. ఒకటి సొంత ఆలోచన, రెండవది రాజు మీద నమ్మకం, ఆధారపడ్డాడు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా మన దేవుని నుంచి మన మనసు తొలగిపోవద్దు. మనం మనుషులను నమ్మొద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. ఎందుకంటే ఏ మనిషి శాశ్వతమో కాదు. కాబట్టి ఒకవేళ మనుషుల మీద ఆధారపడే వారమైతే ఈ సంవత్సరం ప్రభు దగ్గర క్షమాపణ పెట్టుకొని ఈ సంవత్సరం దేవుని వైపు మనం చూడడము నేర్చుకోవాలి. చాలామంది మనుషుల వైపు చూస్తారు, మనుషులు సాయం చేస్తారు అనుకుంటారు. మంచిదే, మనుషులు సాయం చేస్తారు, కానీ ఎల్లప్పుడూ సాయం చేయలేరు. అయితే దేవుడైతే ఎల్లవేళ చేయగలడు. ఆయన ఎట్లా చేస్తాడంటే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.